ఈరోజు మనము కొబ్బరి లడ్డూలు చేసుకుందామండి, పచ్చి కొబ్బరి లడ్డూలు. మనము 2 కప్పులు కొబ్బరి తురుము ఉందండి. ఇది వెనక బ్యాక్ పార్ట్ అంతా తీసేసేసి బాగా శుభ్రంగా తురుము పెట్టుకున్నవి. 2 కప్పులు కొబ్బరికి 2 కప్పులు బెల్లం అండి. ఇప్పుడు మనం 2 కప్పులు బెల్లం వేసేసి కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేద్దాము. ఒక 1/2 కప్పు వాటర్ వేసి కరిగించుకుందాం బెల్లాన్ని. దీనికి పాకం రావాల్సిన పని లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా వేడి చేసి కరిగిచ్చేసుకుందాం బెల్లాన్ని. మనకి పండగలప్పుడు బోలెడన్ని పచ్చి కొబ్బరికాయలు వస్తాయి కదండి, మనం బోలెడన్ని కొడతాం కదండి. అది ఆ కొబ్బరిని అలా వేస్ట్ కాకుండా ఇలా మనం తురుముకొని చక్కగా కొబ్బరి లడ్డూలు చేసేసుకుందాము. ఇదండి ఇలా బెల్లం కరిగించుకొని పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇదండి నెయ్యి వేడి అయిపోయింది. మనం ఈ పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరి కాసేపు ఈ నేతిలో వేపుకుందాము. ఇదండి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాము నేతిలో. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి బెల్లము, ఇది చూడండి, ఈ బెల్లం వాటర్ అన్ని వేసేసుకున్నాము. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏదన్నా పుల్లా ఉన్నా కానీ పోతాయి, అందుకని ఫిల్టర్ చేసుకున్నాము. బాగా దగ్గర అయ్యే వాడికి ఉడికించుకుందాం. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. చూసారు కదండి, దగ్గరకు అయిపోయింది బాగా. ఇవన్నీ ఈ బెల్లం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకొంచెం ఇది వదిలేసేయాలండి, కళాయిని వదిలేసేంత దగ్గరకు రానిద్దాం. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. చూసారు కదండి, కళాయిని వదిలేస్తుంది, బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం పైన. మనం లడ్డూలు చేసుకొని కూడా బాగుంటుందండి నెయ్యి వేస్తే. మంచి స్మెల్ వస్తూ ఇలాచీ పౌడర్ వేసి, ఇలాచీ పౌడర్, నెయ్యి, కొబ్బరి, బెల్లం మంచి స్మెల్ వస్తుందండి అన్నీ ఉడికేటప్పటికి. ఇక మనం స్టవ్ ఆపేసుకొని కాసేపు చల్లారి పెట్టుకుందాం. చూసారు కదండి, మనం చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పుట్ట అంతా చల్లారిపోయింది. ఇక మనం ఏ సైజులో కావాలో లడ్డూలు ఆ సైజులో చుట్టేసుకోవటమేనండి. ఇదండి ఈ కొబ్బరి పొడి మనకు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని అలా చుట్టి వేసుకున్నాం అనుకోండి, బాగుంటాయి ఈ కొబ్బరి లడ్డూలు. ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి లడ్డూలు తయారైపోయాయి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి.